పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఆమేన్ అనండి ఒకసారి అందరూ ఆమేనని. చాలా ఆశ్చర్యకరమైన ఒక భావన దైవజనుడు అపోస్తలుడు పేతురు గారు ఇక్కడ మనతో పంచుకుంటున్నారు. చాలా అద్భుతం అనిపించింది నాకు. ఈ మాట మీరు చెప్పండి, ఆ వాక్యము మీకు మేలు అనండి. మీరు చెప్పండి, ఏ వాక్యమైన మేలు కానిది ఉన్నది ఆ బైబిల్లో? అయ్యో ఇశ్రాయేలుడు నా మాట వినినా ఎంత మేలు. అది ఏదైనా సరే దేవుని మాట మేలే కదా. పేతురు గారు మాట్లాడుతూ ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఆ వాక్యము వేకు వెలుగు వలె చీకట్లో ప్రసరిస్తున్నది. ఆ వాక్యం మీకు మేలు అంటూ సంఘానికి ఉద్బోధ చేస్తున్నాడు. పేతురు గారు సంఘమును రాకడకు సిద్ధపరిచే ప్రయత్నములో భాగంగానే ఈ మాటలు అన్నాడు. అందరూ శ్రద్ధగా గుర్తించాల్సిన వచనం ఇది. ఏదో ఒక వాక్యాన్ని చెప్పి ఇంతకంటే స్థిరమైంది మనకుంది, ఆ వాక్యం మీకు మేలు అన్నాడు. ఇంతకీ దేంతో కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు? ఇంతకంటే అని దేన్ని అంటున్నాడు? ఆ మాటలు ఆయన భాషలోనే విందాం. ఎక్కడ? 17 నుంచి. ఆయన మహాత్మ్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఇంతకంటే బెటర్ మనకుందన్నాడు. ఏ మాత్రం దీని సంగతి మనకు అర్థమైనా మామూలుగా ప్రశాంతంగా కుదురుగా కూర్చోలేం. ఎగిరి గంతులైనవే యేసు రక్తం ఇచ్చి. హల్లెలూయా. చిన్నపిల్లలమా, పెద్దవాళ్ళమా, ఆడాలమా, మొగాలమన్న సందర్భం లేదు. ఆడకుండా గెలనా, నేను పాడకుండా గెలనా అని భక్తుడు ఆనందించినట్లు ఉంటుంది. అక్కడ వాడిన భాష ఉండి ఆ పరిశుద్ధ పర్వతం మీద నుండి ఆ మహామహిమ నుండి ఆయన వాడిన పదజాలం చూస్తే మహా దివ్య మహిమ నుండి ఆ పరిశుద్ధ పర్వతం మీద నుండి యేసు క్రీస్తుని తండ్రి అయిన దేవుడు మహిమపరచగా, మహిమ ఘనత ఆయన పొందగా మేము పక్కనే ఉన్నాం. ఆ కొండ మీద మేము ఉన్నాం. మా కనులారో మహిమను చూసాం, మా చెవులారో విన్నాం. మా సమక్షంలోనే యేసును తండ్రి మహింపరిచాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను ఒక శబ్దం మా చెవులతో మేము విన్నాం. ఆ మహిమ మేము కళ్ళ చూసాం. మా ఎదుటే తండ్రి యేసును మహింపరిచాడు. ఇలా చెప్పి దాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. సువార్తలలో మనము జ్ఞాపకం చేసుకుంటే యేసు వారి ఎదుట తను మహిమపరుచుకున్నాడు అని ఒక చోట, తన మహిమను బయలుపరచను అని ఒక చోట మాట్లాడతాడు. వారి ఎదుట తండ్రి యేసయ్యను మహిమపరిచాడట, ఘనపరిచాడట. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు. ఇప్పుడు అదే మాట నీకు చెప్తే, అదే మాట నీ గురించి చెప్తే ఎంత సంతోషం కలుగుద్ది. నీ కుటుంబ సభ్యుల మధ్య, నీ సంఘం ఎదుట అందరికీ వినబడేలాగా దేవుని ఆత్మ మాట్లాడి, ఇదిగో ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తే అది ఎంత ఘనత, ఎంత ఆనందం, ఎంత ఆశీర్వాదకరం. దానికి మించింది ఏముంది? ఉందంటున్నాడు పేతురు. ఆశ్చర్యం కలిగించే మాటది. నేనే చాలాసార్లు ప్రసంగం చేశాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందించున్నాను. ఇలాంటి సాక్ష్యం నువ్వు పొందావా? ఇలాంటి అనుభవం నీకుందా? నీ గురించి దేవుడికి సాక్ష్యం చెప్పగలడా? అతనికి మించిన భాగ్యం ఏమున్నది అని నేనే మాట్లాడాను పలుమార్లు.
కానీ పేతురు అన్నాడు, దానికి మించింది ఉంది, దానికంటే స్థిరమైంది ఒకటి ఉంది మనకి ప్రవచనం అంటాడు. శిష్యుల సమక్షములో యేసు మహిమపరచబడుట. ఈ భూమి మీద మానవులలో ఎవరి గురించి పలకబడని సాక్ష్యం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాననే సాక్ష్యం. ఆ మహా దివ్య మహిమ నుండి రావడం, ఆ పరిశుద్ధ పర్వతం మీద ప్రకటించబడ్డం, మహా తేజస్సుతో యేసు క్రీస్తు అక్కడ మహిమపరచబడ్డం మేము కళ్ళారా చూసాం, ఆ శబ్దం మేము విన్నాం. యేసు మహిమ పొందాడు. ఏనిపిస్తుంది, ఆ కృప నాకు కూడా కావాలి. నా సంఘం ఎదుట, నా ప్రజలందరి మధ్యలో నేను కూడా దేవుని చేత ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను నేను ఆనందిస్తున్నాను సాక్ష్యం పొందాలి అనిపిస్తుంది. కానీ అపోస్తులుడు అంటున్నాడు, దాన్నే ఉంది నాన్న, దానికి మించింది ఉంది అన్నాడు. ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే మాట కంటే మించింది ఉందంట. మరి ఇంకేమై ఉండొచ్చు? దానికి మించింది ఉందంటూ ఏమని కంటిన్యూ చేశాడు? ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది. ఆ వాక్యము చీకటి గల చోట వెలుగుచు దీపమైనట్టు, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు దేని యందు? అదే ఏ వాక్యం? ఈయనందు నేను ఆనందించుచున్నాను అనే మాట కంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఒకటి ఉన్నది. ఆ వాక్యమందు మీరు లక్ష్యముంచిన ఎడల అది మీకు మేలు. అరే నాకు అల్టిమేట్ గోలే అది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, దానికి మించి లేదు అనే భావన. దానికంటే బేబత్సం ఒకటి ఉంది, దాని మీద మనసు ఉంచితే మీకు మేలు అన్నాడు. అసలు దీనికన్నా ఇంకోటి ఉండిద్ది అసలు. నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నమాట. ఆ వాక్యము మీకు మేలు. ఏ వాక్యం? ఓరి నాయన, మనకి నా కుమారి నీ ప్రార్థన వినబడింది, నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. నా కుమారుడా, నేను నీకు తోడుగా ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఏంటి? అవన్నీ కూడా మనం ఆనందించే వాక్యాలు. కానీ ఇక్కడ ఉన్నది ఏంటి? మనలో దేవుడు ఆనందించిన స్టేట్మెంట్. అవునా కదా? మరి మనం ఆనందించే వాక్యాల కన్నా మనలో దేవుడు ఆనందించే స్థాయి గొప్పదా కాదా? మరి దానికంటే గొప్పదని చెప్తుంటే ఇంకేం చెప్పాలా? మనము దేవుళ్ళు ఆనందించడానికి, దేవుడు మనలో ఆనందించడానికి తేడా లేదంటారా? మీరు సైలెంట్గా గట్ట మాటలు మంచి చెప్పాలా? మనము ప్రభువులు దేవుని వాక్యంలో మనం ఆనందిస్తాం, దేవుని సన్నిధిలో ఆనందిస్తాం. ఏమన్నా ఒక ప్రత్యక్షత మనకు ఆనందం కలిగిస్తుంది, ఒక ఆశీర్వాదం ఆనందం కలిగిస్తుంది. మనము దేవునిలో ఆనందపడటానికి మనకు బోల్డ్ అని కారణాలు ఉన్నాయి. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మనము దేవునిలో ఆనందించే బోల్డ్ ఉన్నాయి, దేవుడు మనలో ఆనందించిన ఎన్ని ఉన్నాయి? మనం టీవీ చూస్తా కూర్చుంటే దేవుడు ఆనందిస్తాడు మనలో. పొద్దుగుల సెల్ ఫోన్ అటాగా బొట్టన వేలు అరిగిపోయినట్టుగా గెంటేసుకుంటూ కూర్చుంటే ఆయన ఆనందిస్తాడా? ఎవరి మీద కోప్పడుతుంటే ఆనందపడతాడా? ఎవరైనా మన దగ్గర క్షమాపణ కోరి కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతున్నా మనము కసురుకుంటుంటే దేవుడు ఆనందపడతాడా? అసలు మనము దేవుళ్ళు ఆనందపడటానికి బోల్డ్ పాయింట్లు ఉన్నాయి సార్. దేవుడు మనలో ఆనందించే ఎన్ని ఉన్నాయి చెప్పు? ఒకవేళ ఉంటే కూడా దానికన్నా ఇది బేబత్సం అంటే నువ్వు ధైర్యంగా నీకు సాక్ష్యాన్ని టైం ఇస్తే ఎన్ని చెప్పగలవు? నాలో ఈ క్యారెక్టర్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు, ఈ పాయింట్ మీద దేవుడు ఆనందిస్తాడు, ఈ పాయింట్ మీద దేవుడు ఆనందపడతాడు, ఎన్ని చెప్పగలవు? అవే అరుదైపోతే యేసు రక్తం ఏం చేయం? మనము దేవుడిని ఆనందించడానికి, దేవుడు మనలో ఆనందించడానికి ఒక్క తేడా చెప్తాను బైబిల్ సింపుల్గా మీకు. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందెదరు. గుర్తుందా? మనం ఎలా పొందుతాం బలం? ఆయనలో మనం ఆనందపడితే ఇంకా బలహీనత ఎంతో ప్రభావం, మరి బలహీన పడిపోతున్నాను ఆయన ఏముండవు, ఇంకా బలం వచ్చి పడిపోద్ది. ఏం చెయ్యక్కర్లా బేబత్సాలు. నువ్వు ఆయనలో, ఆయన ప్రేమలో, ఆయన వాక్యములో, ఆయన సన్నిధిలో, ఆయన కార్యాల్లో ఆనందపడిపోతే చాలు. నువ్వు
ఆడెవడో 6 కొడితే ఈడెవడో జోకెత్తి ఆనందపడిపోయింది దానికంటే ప్రభువులో నువ్వు కానీ ఆనందపడిపోతే బలం వచ్చి పడిపోద్ది నీకు. ఇంకేం చేయక్కర్లా. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. దేవుళ్ళు ఆనందపడితే వచ్చేది ఇది. మరి దేవుడు మనల్ని ఆనందపడితే ఆయన మీ యందు ఆనందించిన ఎడల ఈ దేశములో చేర్చి దానిని మీకు స్వాస్థ్యముగా ఇచ్చును. మనము దేవుళ్ళు ఆనందపడితే బలం వచ్చుద్దంట. దేవుడే మనలో ఆనందపడితే ఒక దేశం మన చేతికి ఇస్తాడంట. మీరు ఇంత సైలెంట్గా ఉంటారు అనుకోలేదు నేను. దుర్మార్గం ఇది. కొడా సప్పుడు దెబ్బలు కొడతా. ఏం పిల్లగాలి. హల్లెలూయా. ఏమంటుంది దేవుని వాక్యం? మనం ఆనందపడితే దేవునిలో మనమే బలం పొందుతాం. కానీ దేవుడే మనలో ఆనందపడితే దేశమును దేవుడు మన చేతిలో పెడతాడంట. ఇప్పుడు మనము దేవునిలో ఆనందపడటానికి దేవుడు మనలో ఆనందపడ్డానికి ఎంత తేడా ఉందంటారా? అసలు అంతు పొంతు లేదు. నేను అంటాను దేవుడే మన ఎందుకు ఆనందపడుతుంది పీక్స్, దానికి మించింది లేదు అనుకుంటున్నాను. కానీ ప్రభు అన్నాడు దానికంటే బేవచ్చు ఇంకోటి ఉంది అన్నాడు. ఈ అనందు నేను ఆనందించుచున్నాను అనే వాక్యము కంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. ఆ వాక్యము మీద లక్ష్యం ఉంచిన మీకు మేలు. మనం వేటి మీద లక్ష్యం ఉంచుతాం? ఎప్పుడు వాగ్దానాలే. ప్రసంగికులందరూ చేసేది ఏంటి? లైవ్ పెట్టే వాళ్ళందరూ చేసేది ఏంటి? వాగ్దానం ఏదోటి. ఈనాటి వాగ్దానం హల్లెలూయా, లక్షల వ్యూస్ వచ్చేయాలి మళ్ళీ దేవుని ఇష్టం. ఈనాటి హెచ్చరిక ఎవడు చూడ్డం? వాగ్దాన కూడికంటే వస్తారు, హెచ్చరిక కూడికి ఎప్పుడు రాడు. ఆశీర్వాద జల్లులు అంటే వస్తారు, నిబంధన కూటం అంటే ఎవడు రాడు. జనము దేనికి ఇష్టపడతారో, జనము దేనికి వస్తారో అది చేసుకుంటూ పోతే జనము ధనము ఏసు రక్తమే జయం. లాస్ట్లో ప్రభువా నీకు ఇంకెను సంతృప్తి కలిగించలేకపోయినందుకు మన్నించుము. ఐ ట్రై నెక్స్ట్ సండే. ఈ నెక్స్ట్ అనే దానికి అసలు అంతే లేదు. యేసు రక్తమే జయం. పౌలయ్య గారు అంటాడు, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపరచగోరిన క్రీస్తుకు దాసునే కాదు, ఆడు సేవకుడా కాదన్న దాన్ని బట్టి ఒక్క ముక్కలో తెలిపోద్ది. మనుషులను సంతోషపరిచే ప్రయత్నం చేస్తున్నాడా? నువ్వెన్ని చెప్పాడు దేవజనుడు కాదు. తీసి అవతల పడేయ్. Whosoever he is, if he is trying to please man, that's it. You can simply delete his name from your contacts as a man of God. యోనాతో దేవుడు అంటాడు, ఈ మాట చెప్పునా అన్న అంటే చెప్పిన పెద్ద వర్కౌట్ అవుదాం. ఈ మనుషులు దుర్మార్గులు. నీకేళ్ళరా నాయన, నేను చెప్పమన్నాను కదా చెప్పేసే. అడ్రస్సే మార్చాడు తప్ప దేవుడు ఇటు పొమ్మన్నట్టు పోతున్నాడు. ఎందుకని వేస్ట్. చెప్పిన పెద్ద వర్కౌట్ అవ్వదు. చివరికి మారు మనసు పొంది పశ్చాత్తాపడితే అప్పటికేమన్నాడు, నాకు తెలుసు నువ్వు చెప్పమంటావు, చెప్పాను, వాళ్ళు ఏడ్చారు, నువ్వు కరిగిపోయావు, అందరినీ క్షమించేసావు, మరి నేను చెప్పిన ప్రవచనం వేస్టేగా, అందుకే నేను రానన్నా అన్నాడు. హీ వాస్ వెరీ క్లియర్ టు మెన్షన్ దట్. నేను ప్రకటించినను వారు నిన్ను వేడుకుందరని, నువ్వు వారిని క్షమించదు నాకు ముందే తెలుసు. ఆ మాత్రానికి అగ్ని రాబోతుంది దేవుని. ఎందుకు చెప్పడం? నెరవేరదో పెట్టదో ఉత్తుత్తి ప్రవచనాన్ని చెప్పమను. నన్ను ప్రవచనం చెప్పామంటే అగ్గి వచ్చేసి అందరూ తగలడిపోతే ఎవడో ఒకటారో మిగిలితే ఆడికి భయం వస్తుంది. రేపొద్దున అయ్యి బాబోయ్ యోనా గారు అంటే మామూలు కాదు, ఆయన నోట ప్రవచనం వచ్చిందంటే నెరవేరిపోద్ది అన్న భయం వస్తుంది. ఇప్పుడు జనం నీకు భయపడాలా? యేసు రక్తం చేయం. నువ్వు ఒక అవతారమా? నిన్ను చూస్తే అందరూ భయపడిపోవాలా? అయ్యి బాబాయ్ అని చాటుకి వెళ్ళిపోవాలా? ఎవడు భయపడపోతే భయపడలేక ఇటుకైతే అటుకైతే పెట్టు. నువ్వు తెల్ల బట్టలు వేసుకుని నల్ల బట్టలు అయ్యి పర్లేదు, వాళ్ళ చేతులు ఆయుధాలు పెట్టు, ఏదో ఒకటి చేసి అయ్యి బాబోయ్ అనిపించాలి జనాలకి. అని ఏమవసరం నాన్న ఇదంతా? నేను ఈ మాట చెప్తా. మొన్న ఒక దైవజనుడు అన్నాడు, అన్నా నువ్వు అట్లా అంటున్నావు కానీ రాజదేహ సంరక్షకులని బైబిల్లో ఉంది కదా, మనం రాజులమే కదా, దేహ సంరక్షణ ఉంటున్న తప్పే ఉందన్నా, దాన్ని కూడా నువ్వు తిడతావు అన్నాడు. నాన్న నేను తిట్టలేదు నాన్న, అపార్థం చేసుకోకు, అట్లా అనలేదు నాన్న, నేను తిట్టలేదురా అని ఏదో బుజ్జగించే ప్రయత్నం చేశా. మరి ఏమన్నావు అన్నాను. అవసరం లేదన్నాను.
తిట్టలేదు. అంటే అట్ట దేహ సంరక్షణ అవసరం వాక్యం చెప్తుంది కదా, అది రాజులకు కదా అన్నాను. అవును, మనం రాజులమే. ఎవరు రాజులు? కొత్త నిబంధనలు మనం అందరం. మరి సంఘస్థులకి ఎందుకు పెట్టలేదు అన్నాను. అంటే మరి ఆ విధంగా అందుకే వద్దు. దేవుడు సంఘస్థులందరినీ దాసులు అనలేదు కానీ పాస్టర్లు అన్నాడు రా నాయన. నేను రాజులు అన్న ఫీలింగ్ ఒకవేళ విశ్వాసకు వచ్చినా కొట్టుకుపోద్ది కానీ పాస్టర్ గారికి రాకూడదు. దేశ రక్తం విజయం మొత్తం మైనస్ మార్కులు పడిపోయినట్టే. అన్న నువ్వు ఏదోడు చేసి జనాల్ని బెదరగొట్టేస్తున్నావు తప్ప ఏం లేదు. నేను నల్లబట్టలు వేసుకుని ఇటు 10 మందిని అటు 10 మందిని పెట్టి బెరగొట్టింది నువ్వా నేనా? ఒక రక్తస్రావ స్త్రీకి యేసుప్రభు దగ్గరకు వచ్చి ముట్టుకునే యాక్సెస్ ఉండింది. ఒక కుష్ఠరోగి ఎదురు వచ్చేసే యాక్సెస్ ఉండింది. నీ దగ్గరికి సంఘ బిడ్డలే రాలేరు, అక్కడ కుష్ఠోలు కూడా వచ్చేస్తున్నారు. అరే 7 Hills హాస్పిటల్లోనే కొరమన్పాలెం ఏం బోర్డు పెట్టి తెలుసా? ఆల్వేస్ విత్ ఇన్ యువర్ రీచ్ అని పెట్టాడు. హాస్పిటలే రీచ్ అయితే నువ్వు అన్రీచ్డ్ ఎట్ అయ్యో పాస్టరో అన్న, నువ్వు అన్నీ లేనిపోని పోలికలు పెట్టేస్తున్నావంటే లేనిపోని తత్వంగా నువ్వు ఏర్పాటు చేసావు కాబట్టి పెట్టవలసి వస్తుంది ఇదంతా. లేకపోతే నాకేం పని, అంత ఖాళీ ఉన్నా నేను ఏమన్నా చిన్నదో పెద్ద నాకు పరిచయం ఉంది కదా. నేను చెప్పే ఒక మాట విందాం ప్రియులరా, జనాల రెస్పాన్స్తో పని లేదు, నువ్వు చెప్పాలంటే చెప్పమన్నమాట. దూత అన్నాడుగా ఎవరిని? సంఘ కాపరిని. ఎక్కడ? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో 7 సంఘాలకి లేఖ రాస్తూ సంఘపు దూతకు ఇలాగ రాయము. ఆ సంఘపు దూత ద ఏంజల్ ఆఫ్ ద చర్చ్ ఎవరు రిప్రజెంట్ చేస్తున్నాడు? ద పాస్టర్, సంఘ కాపరిని. దూత అని ఎందుకంటారు? An angel cannot have his own voice. He must carry God's message. ఒక దూత తన స్వంత వాయిస్ వినిపించలేదు. ఆయన ఏం చెప్పండి చెప్పాలా, లేదా సైలెంట్కి వెళ్ళిపోవాలి. మన భారతదేశం కానీ అమెరికా కానీ ఆయా దేశాలు రాయబోర్లు అంబాసిడర్స్ని పంపుతారు కదా. ప్రధాని దూతగా ఫలానా వ్యక్తి వెళ్ళి వారిని కలిశారు. ఈ దూత ఏం చెప్తాడు? సొంతంగా ఏమి చెప్పడు కాబట్టి దూత. పిఎం ఇలా అన్నాడు, ప్రెసిడెంట్ ఇలా చెప్పాడు, సార్ ఇలా అన్నారు, కానీ కొంచెం ఇబ్బంది కదా, మరి ఎలాగా? మీరు సార్తో మాట్లాడుకోండి, మీరేం చెప్పండి పట్టుకెళ్ళి ఆయన చెప్తాను. మళ్ళీ నేను మాట్లాడడానికి ఏముండదు ఇక్కడ. ఈ రోజున దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అనే మాటట మహామహిమ నుండి వచ్చిందట. దివ్యమైన మహిమ నుండి వచ్చిన శబ్దమట. దానికి మేము సాక్ష్యము, మేము కళ్ళారా చూసాం. ఆ మహిమ మేము సాక్షులం. ఆ మాట ద్వారా తండ్రి యేసును మహిమపరిచాడు, ఆయన ఘనతను పొందాడు. మేము ప్రత్యక్ష సాక్షులం. కానీ మీకైతే ఎంతకన్నా బెటర్ ఉంది. ఆ కొండ మీద మేమున్న అనుభవాల కంటే మీకు ఇంకా బెటర్ ఉంది. ఆ వాక్యము మీద మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు కలుగును. ఎంతసేపు వాగ్దానాల మీద లక్ష్యం, ఎంతసేపు ఆశీర్వాదాల మీద లక్ష్యం. ఒరే ఈయనందు నేను ఆనందిస్తున్న వాక్యం కంటే ఇంకా పైది కూడా ఉందరా, దాని మీద ఆనందపడండి రా బాబు అంటే. పెళ్ళికి ముందేమో ఆశగల ప్రాణమైన తృప్తిపరచు. ఐ రిసీవ్. పెళ్ళి అయిపోగాను నీలో గిట నీ భార్య ఫలించు ద్రాక్ష. ఆమేన్. ఐ రిసీవ్. వాట్ ఎ గాడ్ ఫర్ ద టైమ్లీ ప్రామిసెస్. హల్లెలూయా. యోసేపు మరియా ప్రదానము చేయబడింది మొదలుకొని దేవుని కొరకు శ్రమ పడ్డారు. ఎవరేం పట్టించుకోవట్లేదు ఏంటి? దానికి ఏం ఆమెను చెప్తావాలండి, ఊరుకోండి, ఎన్నో బాధలు పడుతున్నాం ఇప్పటికే. ఏదైనా బయటపడే తరుణోపాయం చూపించు. హల్లెలూయా. మనకు అయ్యి కావాలి. ఇప్పుడు టైం అయిపోయింది నాన్న, ప్రభు రాకడ సమీపంగా ఉంది, బోర మోగితే మనం వెళ్ళిపోవాలి. ఇవన్నీ కాదురా అంటే మనము దేవునిలో ఆనందించే వాక్యాలు కాదు, దేవుడే మనలో ఆనందించే ఉపదేశంలోకి రావాలంటే
అది కూడా చాలు, ఇంకా పైన ఇంకోటి ఉందంటే. నాతో పాటు చెప్పండి అందరూ, ఈవెన్ బెటర్ అనండి. అనండి మరోసారి. కవల వద్దా? చాలేద్దో ఈ జీవితానికి, లేని పోనీ అన్ని. దేవుని స్తోత్రం. ఈ బాబతా ఈయన నా ప్రియ కుమారుడు ఎందు ఆనందించున్నాడు అనే మాట ద్వారా తండ్రి యేసును మహిమపరిచెను, ఘనతనిచ్చెను. దీనికంటే బెటర్ మనకు ఉంది. దానికంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినట్లా మీకు మేలు కలుగును. చెప్పండి, వాగ్దానాల మీద, ఆశీర్వాదాల మీద, దీవెనల మీద, ఈ లోక సంపదల మీద మనం ఆనందపడిపోయే వాటి మీద లక్ష్యం ఉంచుదామా? ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే దానికంటే మించిన దాని మీద ఆనందపడదామా? యేసు పాదాల దగ్గర మరియ కూర్చున్నప్పుడు ప్రభువారు ఒక మాట అన్నారు, ఈమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. చిన్నప్పటి నుంచి మన మాటలు వింటూ పెరిగాం కదా. నేను ఒక మాట అంటాను, మీరు జవాబు చెప్పండి. మరియ ఏం కోరుకుంది అనండి. చెప్పండి, ఏం కోరుకుంది? నేను అన్నాను, ఉత్తమమైనది కోరుకోవాలా, ఏదో ఒకటి కోరుకోవాలా? మనుషుడా, ఏది ఉత్తమమో నీకు చెప్పబడింది అదే కోరుకోరా బాబు అని చెప్పలేదా మీకు గ్రంథంలో? ఫిలిప్పీ పత్రిక 4:8 నుండి ఏం చెప్పాడు? ఏవి ఖ్యాతి గలవో, ఏమి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో వాటి మీద దృష్టి పెట్టమని చెప్పాడు. కొలస్సీ 3 ఏం చెప్పాడు? క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకమన్నాడు. ఫిలిప్పీ 3:14 ఏం చెప్పాడు? సంపూర్ణైన వారందరూ ఈ తాత్పర్యమే కలిగి ఉండాలని 15 చెప్పాడు. ఏంటది? ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను, సంపూర్ణులైన వారందరము ఇట్టి తాత్పర్యమని కలిగి ఉందాం. అది 15. విశ్వాసమును కొంత యేసు చూద్దాం. హెబ్రీ. నేనేమంటున్నానంటే, ఇలాంటి వచనాలన్నీ చెప్పి దానికంటే బెటర్ ఇంకోటి ఉంది అన్నప్పుడు దాని మీద మనం ఫోకస్ వెళ్ళాలా వద్దా? దాని మీద దృష్టి వెళ్ళాలా వద్దా? ఎందుకు లేండి బాబు, చాలా మరి లేని పని టెన్షన్ పెట్టేకండి పాస్టర్ గారు, అందుకే మీ చర్చికి రావాలి, నాకు ఇబ్బంది. వచ్చావు, ఇక వాగ్దానం ఒకటి ఉండదు, ఒక ఖర్చు పన్నం ఉండదు, ఒక కాగితం ఉండదు, ఎటో అలాగా గాబర పెట్టేస్తున్నాడు మాకు అన్నాడు. నా సమర్పణ నిన్ను గాబర పెట్టాలని కాదు, నిన్ను ఆనందపరచాలని కాదు, నిన్ను సిద్ధపరచాలి అక్కడికి. నువ్వు నన్ను ఇన్ని చేసినా నేను ఇందులోంచి మారే ప్రసక్తి లేదు. యేసు రక్తం ఏం చేయు. నిన్ను నన్ను పొగిడేసి అడావుడు చేసేస్తే రెచ్చిపోయి నీకు ఒక వాగ్దానం ఇచ్చి ఏమంటే కవరు బరువును చూసి ప్రవచనాలు వల్లి వేసే దరిద్రం లేదు ఇక్కడ. యేసు రక్తం ఏం చేయు. హల్లెలూయా. ఆయన కాళ్ళ కాడ కనిపెట్టి దేవుడు ఏం చెప్పమంటే ఆ మాట చెప్పటమే తప్ప యేసు ఇంట్లో పెట్టి వీధిలో బాలాకని పెట్టి బేరం ఆడుకొని ఎట్టకట్ట మొత్తాన్ని ఆ మూమెంట్ లేదు. ముప్పై 32 సంవత్సరాలండి సేవకు వచ్చి. నాతో పాటు సేవకు వచ్చిన వాళ్ళు, నాకంటే వెనక సేవకు వచ్చిన వాళ్ళు దేవుని కృపలో అద్భుతంగా వాడబడితే సంతోషమే, కానీ అద్భుతంగా దీవించబడ్డారు మాత్రమే. రూట్ అడక నాకు తెలియదు, అది మనకు అడ్రస్ తెలియదు. యేసు రక్తం ఏం చేయం. నా పాయింట్ ఒకటే, మన టార్గెట్ ఏంటి నాన్న? ఏ భూమి మీద దీవించబడటం. దేవుడు మోషేను ఫరో దగ్గరికి అందుకే పంపాడా? ఫరోతో మాట్లాడు, కొంచెం జీతాలు పెంచరా, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పించి అక్కడ. యు మస్ట్ గో అండ్ మేక్ ఎ బెటర్ డీల్ ఫర్ ఇజ్రాయెలైట్స్ విత్ ఫరో అన్నాడా? గాడ్ సెడ్ లెట్ మై పీపుల్ గో. తన జనులను పోనిమ్మని యెహోవా సెలవిచ్చున్నాడు. ముందు పంపైన జనులు ఇక్కడే, నువ్వేం అక్కర్లేదు. కాదురా, ఎందుకలాగా మన జీతాలు పెంచుదాం కొంచెం, అక్కర్లా, తీసేయి. మేకులు పిక్కొని గుడారాలు ప్యాక్ చేసుకొని బయటికి పద. ముందు ఇంతమంది అరణ్యంలో ఎలాగ, నేను ఏదో ఒకటి చేస్తాను, ముందు పద, నువ్వు బయట పద. లోకములో బెటర్ లైఫ్ కోసం దైవజనుడు పంపబడ్డా? లోకములను విమోచించడానికి దైవజనుడు పంపబడ్డా? అరే బేసిక్స్ కూడా తెలియపోతే ఎట్రా నాయన.
మత్తయి సువార్త ప్రకారం సువార్తికుడు కోయువాడు అని చెప్పాడు. మత్తయి 9 చివరి వచనాలు. కోత విస్తారమే కానీ పనివారు, కోతకు పని వారిని పంపమని తండ్రిని. ఇప్పుడు అక్కడ కోత కోసం ఎవరు? సువార్తికులే కదా. అంటే సువార్త లేదా గుడ్ న్యూస్ అనబడుతున్నటువంటి వాక్యము అనే కొడవలి, సువార్తికుడు అనే కోయవాడు లోకము అనే పొలంలోకి వెళ్ళి ఆత్మలనే పంటలను కోసుకురావాలా, అక్కడే ఉండమని యూరియా వేసి రావాలా? మాట్లాడతలేదు మీరు. సువార్తికుణ్ణి కోయువాడు అన్నాడా, పురుగు మందులు జల్లువాడు అన్నాడా? ఇదేం కొత్త రకం సేవరా నాయన? లోకమనే పొలంలోకి వెళ్ళి ఆత్మలనే పంటను కోసుకొచ్చారా, దేవుని రాజ్యమైన కొట్లో నింపేనానా అని దేవుడు పంపితే వీడు కొడవలు దాచేసి తాకట్టెట్టేసి ఆ డబ్బులతో మందుగుండు సామాగ్రి కొనేసి అక్కడ దాన్ని బాగా బలపరిచేసి ఆ కాయలను నమ్మేసుకొని ఇక్కడెక్కడే బతికేస్తున్నాడు. ప్రభు అందరినీ కాపాడును గాక. నా మీద ఏడుపెందుకు దేవునికి స్తోత్రం. నువ్వు కోసేవాడివి నాన్న. పొలం అనే లోకములో చెప్పండి, సువార్తికుడనే కోయవాడు సువార్త అనే కొడవలితో ఆత్మలనే పంటను కోసి దేవుని రాజ్యములో చేర్చాలి. కోసేయి అంటే అర్థం ఏంటంటే ఆ భూమి నుంచి వేరు చేయి, లోకంలోంచి వేరు చేయి, లౌకిక వేదాల నుంచి వేరు చేయి, ప్రత్యేకపరచు, ప్రభు రాజ్యంలో తెచ్చేయి. దాని పేరు సేవ. ఓ పాస్టర్ గారు తెలుసా, పాస్టర్ we're always focusing on the doctrine, but this is evangelism. We need to meet the needs of the people so that they can be attracted to the gospel. నేను అన్నాను, సువార్త వైపు ఆకర్షించబడటానికి నువ్వేమి తాడు మీద నడవక్కర్లా, సువార్తగా శక్తి ఉంది. హలో, అందరు ఆకర్షించాలని కూడా తాడెక్కి నడిచేస్తా గడకరట్టుకొని. అరే, యూ నీ నాట్ టు ఫాలో ఎనీ సర్కస్ మ్యాన్, దట్స్ ఆల్ రైట్. సింపుల్ గాస్పెల్ ఏం చెప్పాడు? నన్ను పైకెత్తు, నేను ఆకర్షించుకుంటా. నువ్వు ఆకర్షించడానికి పథకాలు ఎవడు పెట్టమన్నాడు? ఆకర్షించే భోజనం ఎవడు పెట్టమన్నాడు? ఆకర్షించే సంచి ఎవడు పంచమన్నాడా? పిచ్చి పనులు నీవాయి బాబు. నువ్వు ఏసని పైకెత్తు, లిఫ్ట్ జీసస్ హైయర్, హి విల్ డ్రా పీపుల్. అది ఆయన పనిరా బాబు. నీ బోధ, నీ బతుకు, నీ సాక్ష్యం, నీ వస్త్రధారణ మొత్తం అట ఏసైని పైకెత్తాలా. ఆయన ఆకర్షించుకుంటాడు. అతి కాంక్షణుడు, సుందరుడు, మనోహరుడు. ఆయన చూస్తేవాడు నాకు ఆయన కనపడి నువ్వే కనబడతావు కదా. ఎటు చూసినా నీ కటౌటే, ఏసు రక్తమే చేయం. గుళ్ళో కూడా ఎటు చూసినా నీ బొమ్మే. పోతే విగ్రహాత్మ గుడికి వెళ్ళి ఒక బొమ్మ ఉంటుంది, ఇదేం చచ్చిరా బాబు, అన్ని నీ బొమ్మలే. నా మీద పడి ఎడుతాం కాదు ఎవడైనా సరే. దీన్ని మించింది ఒకటి ఉంది సార్ మనకి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అన్న దానికంటే పవర్ఫుల్గా మనకు ఒకటి ఉందంట. ఆమేన్. ఆ మధురమైన మాట చెప్పనా? వెరీ సింపుల్. ఓ సిదా అంటారు మీరు, మీకు అంత బాగా తెలుసు, అంత బాగా పక్కన పడేశారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను అనే రేంజ్ నుంచి ఎక్కడికి, ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన నా ప్రియ కుమారుడు అనే దగ్గర నుంచి ఎక్కడికి పెరిగింది తెలుసా? ఈయన పెండ్లి కుమారుడా. కమాన్, ఎదుర్కొండ ఆయన రండి. ఇందాక మాట కానీ ఇది ఎందుకు బెటర్ మాట? ఆయన మాట వినుడి ఇందాకది. ఇప్పుడు ఆయన్ని ఎదుర్కోవటానికి రండి. స్తోత్రం చెప్పండి. ఈయనే నా ప్రియ కుమారుడు, ఆయన మాట వినుడి అనే కదా కొండ మీద వచ్చింది వాయిస్. ఇప్పుడు మాట వినేది కాదు, వచ్చేసి కలుసుకోండి, అయిపోయింది టైము. ఇంకా ఆయన మాట వింటూ బలపడుతూ ఆనందపడుతూ ఆరాధనలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ ఉండిపోయే టైం లేదు నానా. వచ్చాయండి ఆయన కలుసుకోండి. ఆయన మాట వింటేనే సంతోషం, పరవశం. ఆయన కలుసుకునే దేనికి? జక్కయ్య కలుసుకున్నట్ట, సమరస్త్రీ కలుసుకున్నట్ట,
నతానియేలు కలుసుకున్నట్ట, ఫిలిప్పు కలుసుకున్నట్ట, ఎవరు కలుసుకున్నట్టు? పెండ్లి కుమారుణ్ణి కలుసుకున్నట్టు. అది మామూలు కలిగే కాదురా బాబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యములో యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయములో మనం ఆయన్ని కలుసుకొనగానే సెల్ఫీ తీసుకుందాము, స్టేటస్లో పెట్టుకుందాము, ఇంకా సండే స్కూల్ అయిపోయింది. మనం ఆయన్ని కలుసుకొనగానే ఆయనను ఉన్నట్టుగానే చూద్దాము. వీ కెన్ సీ హిమ్ యాజ్ ఇట్ ఈస్. బా, ఎవరికైనా ఉందా ఆ భాగ్యం? ఆయన వాక్యమే ప్రత్యక్షం, ఆయన మహిమ దర్శనమే, ఆయన ప్రేమ స్వరూపమే. ఆయనను ఉన్నట్టుగా ఎవడు చూసి బతకలేడని వాక్యం చెప్తుంది. ఆ ఛాన్స్ రేపొద్దున నీకు రాబోతుంది. అది బెటర్ కాదా? అది శ్రేష్టమైనది కాదా? అది గొప్పది కాదా? మనం ఆయనని కలుసుకొనగానే ఆయన ఉన్నట్టుగా ఆయన్ని చూతుము గనక సంబరపడదము, పరవశించదము, ముర్చిల్లిపోదము. చిచ్చి కాదు, ఆయన వలె మారిపోదము. Come on, clap your hands and praise God for that. మనం ఆయన వలె మారిపోతాం. అందుకే నేను అపోస్తలుడు అంటాడు, మేము ఎక్లాస్ అయిన వాయిస్ విన్నాం కానీ దానికని బెటర్ది ఇంకోటి ఉంది. ఆ కొండ మీద యేసయ్య మహిమపరచబడటం, ఆ మహా దివ్య మహిమ నుండి ఆ పరిశుద్ధ పర్వతం మీద తండ్రి అయిన దేవుడు యేసును మహిమపరచడం, ఘనతనివ్వట సామాన్య ముచ్చటమే కాదు, కానీ దానికంటే బెటర్ ఇంకోటి ఉంది. అసలు సబ్జెక్ట్ ఏంటి? ఆ వాక్యము మీద లక్ష్యముంచిన మీకు మేలు. అంటే ఫోకస్ అంతా దేని మీద పెట్టాలి చెప్పండి, మాట్లాడరా. ఏ వాక్యం అదే ఇప్పుడు తక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు భలే దొరికేవరా నాయన. వాక్యం మీద అంటే ఏ వాక్యం? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నీ కొట్లు నిండును. ఇవన్నీ వాక్యాలేగా. సండే స్కూల్ బ్యాచ్ ఏదో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందిస్తున్నా, అది కూడా కాదు. ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కొన్నారండి. ఇది దానికంటే బెటర్ స్టేట్మెంట్ అంట. ఆయన్ని కలుసుకుంటే ఆయన ఉన్నట్టుగా చూస్తామంట, ఆయన చూస్తే ఆయన వల్ల మారిపోతామంట, కాక సదాకాలము ప్రభుతో ఉంటామట. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట. దాని యందు లక్ష్యముంచుడి, అది మీకు మేలు. మన ఫోకస్ అంతా దాని మీద ఉండాలా, మన దృష్టి అంతా దాని మీద ఉండాలా. ఎంతసేపు ఇంకా ఆశ్రయించబడాలి. ఇంకా పిల్లలు పెళ్ళి కూడా అయిపోయినండి. చిన్న పొందతోటి తీరిపోతే ఇంకా హ్యాపీ అండి. ఈ లోపల రాకూడదని కోరుకుంటున్నామండి. భలేటోడి దొరికేవరా నాయన. దీంట్లో తిరగసం ఒకడు ఉన్నాడు, ఊరిని అప్పులు చేసేసాడు, ఆ రాకడ కోసం ప్రార్థన చేస్తున్నాడు. రాకడ వస్తే అప్పులు తీర్చే బాధ తప్పి నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ నెట్ తీసుకెళ్తాడు యేసు ప్రభు. నువ్వు వాడికి ఇవ్వాల్సిన బాకీ తీర్చకుండా తప్పుద్దేమో, కానీ నీ రుణము ఎప్పటికీ తీరకట్లుండవలసినదే యుగ యుగములు. దాని బాధ సంబంధమైన పొగ. నిన్నెట తీసుకెళ్తాడు యేసు ప్రభు. అంతమంది కొంపలు ముంచి సైలెంట్గా బోరం మోగితే నువ్వు ఎక్కుతావు మేఘం. అమ్మమ్మమ్మమ్మ, అంతకన్నా అన్యాయం ఏముంటుందండి? సర్వశక్తుడు అన్యాయం చేయట అసంభవం. ఎంతోమంది నోటి కడుకు లాగేసి వాళ్ళ కుటుంబ సంతోషాన్ని దూరం చేసి, వారి అవసరాలు దుఃఖపడేలాగా చేసి, ఇంతమందికి అప్పులు ఎగ్గొట్టి బోరం మోగితే సైలెంట్గా మేఘం ఎక్కేస్తే టికెట్ తీసుకోకుండా జనరల్ కంపార్ట్మెంట్లో దూరిపోయి సైలెంట్గా వెళ్ళిపోయినట్టే బాత్రూమ్ కట్ట దాక్కుని ఇలాంటి దొంగ పని రాకల్లో సెట్ అవ్వదు సార్. ఆమెనంటక ధైర్యం సాట్లేదు కదా. ఈ పాయింట్ మీద కూడా ఉండిపోతామా అని అక్కడ. మరి అంతేగానా ఏదో ఒకటి చేసి అప్పులు తీర్చేయాలన్నా అంటే మరి ఏదో ఒకటి చేస్తే తిరుగుతా ఉన్నాను. ప్రేమ విషయములో తప్ప ఎవ్వరికి ఏది అచ్చి ఉండవద్దు.
వీడు నాకు ఒక 10 రూపాయలు బాయ్కి అని చెప్పాడు, భూమి మీద కూడా ఉండకూడదు, అట్ట బతకాలి నువ్వు. కొంతమంది అసలు సిగ్గు లేకుండా అప్పులు అడుగుతారు, మనస్సాక్షి లేకుండా ఎదురుదాడి చేస్తారు. మళ్ళీ అడిగితే ఆడ ఆ రోజు శత్రువు, అడగకపోతే దేవదూతల్లో ప్రధాన దూత నువ్వే, అడిగితే లూసిఫర్ సొంత కుమారుడు కుమార్తెవే. ట్రీట్మెంటే మారిపోతుంది. నీ డబ్బులు నువ్వు అడగకూడదు. అడిగితే కథం అయిపోయాయి. అదే ఆఖరి రోజు. ఆ రోజు నుంచి ప్రచన్న యుద్ధం, నిప్పులు. ఇంత తగాదా, ఇంత తగువు, ఇంత గొడవ, ఇంత విరోధం ఎందుకు తెచ్చుకోండి అంటే ఆడు నిన్ను బతులు ఆడితే కరిగిపోయి డబ్బులు ఇచ్చి. ఈ మధ్య మానేసాడు మావుడు. ఇదివరకు ఎవడైనా సరే ఎవరినైనా పరిచయం చేసి అనే ఈడు మంచోడు అన్నాం అనుకోండి, ఎప్పుడు డబ్బులు ఇచ్చేవాడికి అనేవాడు. ఇంకో స్కేల్ లేదు ఇక మావుడి దగ్గర. ఈడు మంచోడు అంటే ఎప్పుడు డబ్బులు ఇచ్చావా అన్నాడు. ఇవ్వలేదండి, ఇచ్చి చూడు అప్పుడు తెలుస్తున్నాడు మంచోడు కదా. అసలు ఇంకో టెస్టే లేదు. నాకన్నా ఎక్కువ మందికి ఇచ్చి చేతులు బాగా కాల్చుకొని ఆ పాయింట్ మాట్లాడలేదు. ఇప్పుడు అది తీసేసాడు. ఇక ఎవడు పడితే అడిగే ఇచ్చాడు. అందరూ స్తోత్రం. నువ్వు పెందల కడలేచి చాలా రాత్రి వరకు ప్రయత్నించినను నువ్వు నాకు ముఖము చూపించదు, వీపే చూపించింది అనే వాక్యం బాగా నెరవేర్చారట. ఇప్పుడు దైవజనుడు గారు చెడ్డోడని చెప్పలేడు, చేసిన ద్రోహాన్ని బట్టి మంచోడని చెప్పలేడు. ఫుల్గా సైలెంట్ అయిపోయాడు మనోడు. అసలు ఆ డైలాగే లేదు. ఇదివరకు ఎవ్వడు అన్న మనోడు మంచోడన్నా ఎప్పుడు డబ్బులిచ్చావు ఇచ్చు చూడు అప్పుడు తెలుసుద్దాడు మంచోడో కాదో. ఇప్పుడు ఏనా నా డైలాగ్ వాడతలేదంటే ఇంక వాడను, అయిపోయింది. టిఎల్ ఆస్మాన్ గారని ఒక గొప్ప దైవజనుడు. ఆయన తన సత్యమైన డైజీ ఆస్మాన్ ఇద్దరు కలిసి 82 దేశాల సుమారులో గొప్ప సేవ చేశారు. పెద్ద పెద్ద క్రూసైడ్స్ పెట్టారు. ఒకసారి హైదరాబాద్లో క్రూసైడ్ పెడితే 3 రోజులు క్రూసైడ్ తర్వాత ఆ మున్సిపల్ గ్రౌండ్స్లో మున్సిపాలిటీ వారు వచ్చి ప్రజలు కుంటోళ్ళు గుడ్డోళ్ళు బాగుపడిపోతే ఈ కర్రలు వదిలేస్తారు కదా, ఇక్కడ కర్ర ఎందుకు గుడ్డోడు కళ్ళు వచ్చేసినాయి, ఇదేమంటారు దీనికి కుంటోడి కళ్ళు వచ్చి వదిలేసారుగా. ఆ వదిలేసిన కర్రలన్నీ పోగెత్తే 2-3 లారీలు అయినాయి అంట. ఎంతమంది స్వస్థపడి ఉంటారు? ఇలా 82 దేశాల్లో పరిచయం చేశారు వాళ్ళు. వారి చివరి సభ గుంటూరు వచ్చారు. నేను వెళ్ళి పాలు పొందాను. సర్లే చూద్దాం ఆ దైవజనుడు ఎట్టుంటాడో అని అంత దూరంలో కూర్చొని చూసి సంతోషపడిపోయి వచ్చేసాను. పోన్లే ఎంత గొప్ప దైవజనుడి సముఖంలో కాసేపు కూర్చున్నాను, వాక్యం అన్నాను. చాలే ప్రాణం తృప్తి ఇంటికి వచ్చేసాను. నేను పరిగెట్టుకుని వెళ్ళాను. గుంటూరు ఊరు, ఆయన ఎంత పెద్ద మనిషి గుంటూరు వస్తున్నాడా అని పరిగెత్తా. ఆ దైవజనుడు we travel all over the globe. We have ministered almost every nation. We came to know one thing. People are same అన్నాడు. మేము వెస్టర్న్ కంట్రీస్, ఈస్టర్న్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ అన్నీ తిరిగాం. అన్ని వేరు సంస్కృతులు, జాతులు, భిన్న విషయాలు. కానీ మేము తెలుసుకునే సత్యం ఏంటంటే మనుషులంతా ఒకటే, అందరూ పాపులు, యేసు రక్తమే చేయం. వెస్టర్న్స్, ఈస్టర్న్ పీపుల్ అండ్ ఆఫ్రికన్ కాంటినెంట్ తోలు ఒక్కటే మార్పు, మొత్తం సేమ్. సూర్యుడు గట్టిగా తగిలితే నలుపు, అసలు తగలపోతే తెలుపు, సగం అయితే మనం బాపుతాయి. లోపల మొత్తం అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనిపించి మహిమను పొందలేకపోతున్నారు. People all have sinned and fallen short from the glory of God. The problem is same because human are same. అందుచేత నేను మీ దృష్టికి తీసుకొస్తుంది, ఏ వాక్యం మనకు మేలు? స్వస్థత వాక్యమా, వాగ్దాన వచనమా, ఆశీర్వాదం, అదా పథకమా, సీసనా, ఖర్చు ఏది నానా? ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కొన్నారండి. ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే మాట కంటే బెటర్ ప్రవచనం ఏంటి తెలుసునా? ఆయన కలుసుకుంటారా? హల్లెలూయా.
ఆయన మీ ఎదుట మహిమ పొందితే చూసావు, నేను కల్లారు చూసాను, ఇప్పుడు నీవే మహిమ పొందేసాక అవకాశం వచ్చింది. మహిమ ఎప్పుడు వస్తుంది సంఘానికి? పేతురు మొదటి పత్రిక 1:8, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమ, మెప్పు, ఘనత కలుగుద్ది. అంటే యేసయ్య ప్రత్యక్షతలో సంఘానికి ఏమి రాబోతుంది? మహిమ. ఈయన మహిమ పొందాడనే మాటే గొప్పదైతే నీవు మహిమ పొందడానికి రారా అంటే అది గొప్పది కాకుండా ఎట్టబోద్ది? అందరూ యేసయ్యకి స్తోత్రం చెప్పండి బిడ్డలారా. ఒకటే, మనది ఏంటి వయసు? ఇప్పుడు పెండ్లి కుమార్తె వయసు. ఇంకా సండే స్కూల్లో కూర్చొని ఎన్నంత అసలమా ఇంకేమో సండే స్కూల్ ఎక్కేత్తమే మనం. మేఘం ఎక్కాలి, స్తోత్రం చెప్పరే, చెప్పు హల్లెలూయా. రే సండే స్కూల్ పిల్లలు వస్తారా? మీరు ఉండిపోతారు ఇక్కడే. మరి అది దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమె తిప్పలు కూడా అదేరా బాబు, చెరుకో పక్కన ఇద్దరు బాధలు పడుతున్నారు. బోరు మోగితే మా సండే స్కూల్ ఉండిపోతారేమో అని టెన్షన్ వాళ్ళకు ఉంది. మీరు అప్పుడప్పుడు అబద్ధాలు ఆడుతున్నట్టు కదా, నిజమేనా? ఎక్కడో పడుతుంది, వస్తలేని అబద్ధం ఆటలేదు అంటుంది, నిజమేనా? అమ్మని అడుగుతాను ఇప్పుడు. మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2 దేశాల పౌరసత్వాలు ఉన్నోళ్ళు కొందరు ఉంటారు, వీళ్ళకి 2 రాష్ట్రాల పౌరసత్వాలు ఉన్నాయి. కొన్ని రోజులు తెలంగాణ, కొన్ని రోజులు ఆంధ్ర, ఎటు చూసినా మీదే రాజ్యం, అంతేనా? కొట్టేయి. ప్రభు బిడ్డలారా, నేను మీకు చేసే మనం ఏంటంటే మన ఫోకస్ అంతా దాని మీద ఉండిపోవాలి, ఆయన కలుసుకోవాలి అంతే. ఇంకా ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే దానికంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఏంటి? ఆయన కలుసుకుంటాకరా, ఆయన కలుసుకో. నిన్ను చూడాలని అన్నావుగా, కన్నులారా నిన్ను చూడాలని అన్నావుగా, రామరి. All that you need is to meet your God Jesus. ఇంకో పాయింటే లేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. బోర మోగితే చెవిని పడితే ఏం జరుగుతుందంట? 1 కొరింథీ పత్రిక 15:51 ప్రకారం, అయితే మీకు ఒక మర్మము చెప్పుచున్నాను, మనమందరము నిద్రించము, మనందరం సావనే సావం. మరేం జరుగుద్ది? నిమిషములో రెప్పపాటున మార్పు చెందదము. క్షయత అక్షయముగా మారిపోను, మర్చమైంది అమర్చంగా మారిపోద్ది. మేఘమెక్కుతాం, కొనిపోబడతాం. కాగా మనము సదాకాలము ప్రభుతో ఉన్నటకు ఆయనతో కూడా. దేవునికి స్తోత్రం కలుగునగా. రగిమని పోతుంది రక్షణ మళ్ళీ. ఆ వెంటలో మనం ఉన్నాం. అది అసలు అది ఎవడే ఎక్కిపోతే మనకేంటి ఆనందం? యెరూషలేము యాత్ర ఇది ఆనంద యాత్ర, ఎవరైనా కానీ భేదము లేదండి. నువ్వే ఆలోచించుకోవాలా. నీకా కొంతగా రాజకీయం చేద్దామని ఉందా? ఇంకా కొంత భూమిని సంపాదిద్దామని ఉందా? ఇంకా కొంచెం నా ప్రాణమో సుఖించుము తేనము. ఇప్పుడు మాకు 4 నెలల పిల్లలు అలసిపోతుంది, తెల్లగట్లేసి మోకాలు ఎత్తే రాత్రి దాకా పేనం. కాసేపు ఇటుకు కాటు మలిసి, కాసేపు అటుకాలు మలిసి, కాసేపు లేచి నుంచొని, కాసేపు ఊగి నానా ప్రసవ వేదన పడుతున్నాడు ఒక్కొక్కడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోగానే మూమెంట్ ఏంటి తెలుసా? నా ప్రాణమా సుఖించుము. కనీసం 4 మాసంలో నేను విశ్రాంతి తీసుకున్నాము. ఆ మనుషుడు బహుగా మమ్మల్ని బాధించెను, ఎల్లవెల్లా మోకాళ్ళే వేయించెను. ఏదో రకంగా మీ ఎల్లకొచ్చి మరి కొట్టేతాను అబ్బాయి. దేవునికి స్తోత్రం కలుగును. మనందరం ప్రభు రాకడికి సిద్ధపడాలి. సుమారు ఒక 35-40 లక్షలు మీ మీద ఇన్వెస్ట్ చేయబడుతుంది. 4 మాసాలు మీ మీద ఎంతోమంది దైవజనులు మీ దగ్గరికి వస్తున్నారు. ఇన్ని ప్రార్థనలు, ఉపవాసాలు, కన్నీటి యార్థం, రాత్రి బవలు పోరాటం ఏం తెలుసా? ఒక బలమైన తరమును దేవుని కొరకు తయారు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. The 400 mighty men of David అన్నట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. దావీదు యొక్క బలాఢ్యులు, ఆమేన్. గిద్యోను దండు, ఆమేన్. హల్లెలూయా. చీల్చునట్టి తోడేలు వంటి వలన బెన్యామీయులు, దేవునికి స్తోత్రం కలుగునగాక. వారిలో ఒక్కడు 1000 మంది, దేవునికి స్తోత్రం కలుగునగాక. అలాంటి వాళ్ళు తయారు చేయాలి. ఆమేన్. ఆయన ఎదుర్కొంటేనే అంత మజా అయితే, ఆయన కలుసుకుంటే అంత మజా అయితే, కలుసుకున్న తర్వాత ఫోటో తీసుకొని ఏం చేయాలా?
నాకు ఆ క్యాలిక్యులేషన్ లేవు, మేఘం ఎక్కాల అంతే. రయ్యమని పోతుంది అది ఆ బండి మందే. దానికి ఫ్యూల్ అయిపోయి గాల్లోనే ఇంధనం నింపుకునే ప్రక్రియ లేదు. హల్లెలూయా. ఇంధనం భర్తీ కొరకు మధ్యలో అకస్మాత్తుగా ల్యాండింగ్ లేదు నాయన. ఒక్కసారి ఎక్కామంటే నో ల్యాండింగ్. హల్లెలూయా. వెళ్ళిపోతామే. నో మ్యాటర్ ఆఫ్ డిసెండింగ్, ఆల్వేస్ అసెండింగ్. యేసు రక్తమే జయం. చెప్పరే దేవునికి స్తోత్రం అని. దానికంటే స్థిరమైంది ఇంకేం లేదు మనకే. మన రేంజ్ అంత అట్టే ఉంది. ఎంతసేపు ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు చూస్తున్నాం అమాయకంగా. ప్రిపేర్ అయిపో. నాకంటే అమాయకం చదువు ఒకటి తగిలాడు నాకు. అన్నా ప్రిపేర్ అయిపో అన్నాడు. పెద్దగా ఏంటి అన్నాడు. ఏం లేదో రిపేర్లు చేసుకుంటామని చెప్పి. మరి ఈ మాత్రానికి మొన్న ఒకటి వ్యానం తీసాడన్న గంట సేపు సింపుల్ చెప్పేసామన్నాడు. అంటే బాగా చదువుకొని ఉడై ఉంటారా వాళ్ళు. ఏదైనా అంత పొడుగు చెప్తారు. ఇప్పుడు సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి నీరు అంటే ఏంటి, హెచ్ అంటాడు, 2 అంటాడు, ప్లస్ అంటే ఓ అంటాడు. నీకు మెంటలు వచ్చేస్తుంది. నన్ను అడుగు నీరు అంటే దప్పిక తీర్చుపానము వెళ్ళిపో. ఆ రేంజ్ మనకు సెట్ కాదురా. పనికి మాలి సిద్ధాంతాలు చెప్తున్నాడు యేసు ప్రభు అంట. మోర్టల్ బాడీతో ఏం చెప్పాడు, ఈ మోర్టల్ బాడీతో ఏం చెప్పాడు. ఏలరా ఇవన్నీ వచ్చేస్తాడు. ఆయన కలుసుకుంటే ఆయన వల్లే మారిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునగా.